వాళ్ళు బాగున్నారా? ఓడినా ఆమె తిన్నారా? వచ్చినారా? వచ్చింది. ఎక్సారా? స్కూల్కి వెళ్ళారా? ఇంకా ఇంకేం మాట్లాడతా? వచ్చావా? మళ్ళీ ఆమె తిన్నావా? అమ్మమ్మతో నువ్వు తిన్నావా? ఏం తిన్నావు? ఏం తిన్నావు? పప్పు బొబ్బా. మీరు తిన్నారా? ఇప్పుడు ఏం తింటున్నావు? స్నాక్స్ తింటున్నావా? హోంవర్క్ చేసావా? ఎందుకు చేయలేదు? ఓకే. హాయ్ కూడానా చెప్పు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాండి. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే మా పాప వీడియో అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. బాగున్నారా అని చెప్పి నేను అడుగుతానమ్మా అని చెప్పి అంది. అందుకే స్టార్టింగ్ మా పాప పుట్టదాంతో అయితే మాట్లాడిచ్చాను. నువ్వు కూడా మాట్లాడతా. అయ్యా తీసుకో. ఆఫీస్ నుంచి అయితే వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ పైన అయితే అవుతుందండి. ఇప్పుడే నీట్గా ఫ్రెష్ అయిపోయి ముగ్గురం కూడా మా బుడ్డోళ్ళు మేము ఇద్దరు ఫ్రెష్ అయిపోయి చక్కగా ఎండాకాలం వచ్చేసింది కదండి, అసలు ఉండలేకపోతున్నాను అనమాట. రావడం ఇంకా ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిన తర్వాత ఇంట్లో వంట అయితే పెద్దగా ఏం చేయలేదులేండి. ఎందుకంటే మార్నింగ్ చేసిన రైస్ ఉంది. మార్నింగ్ అయితే తోటకూర ఫ్రై చేశాను. ఫ్రై అయితే మార్నింగే సరిపోయింది, ఇప్పుడైతే సరిపోలేదని ఇంక ఈవినింగ్ అయితే అసలు నేను వంట అయితే ఏం చేయనండి. ఒకవేళ కర్రీ మార్నింగ్ ఉంటే మార్నింగ్దే, లేదంటే ఇంక బయట నుంచి తెప్పించేస్తాను అనమాట. ఎందుకంటే పిల్లలిద్దరికి అయితే అమ్మ తినిపించేస్తారండి. ఇప్పుడు వచ్చిన ఈవినింగ్ రాగానే అమ్మే తినిపించేస్తారు. పిల్లలిద్దరూ కూడా ఫుడ్ తినేసారనమాట. ఇంక నేను మా వారికే కాబట్టి మళ్ళీ ఇద్దరికి ఏం వండుకుంటాంలే అన్నట్టుగా అని చెప్పి నేనైతే ఇంకా వంట ఏం చేయలేదండి. మామూలుగా రైస్ వండేసాను అనమాట. ఇంకా కర్రీ అయితే ఏదన్నా తీసుకొచ్చేస్తున్నారు, అలాగే పెరుగు ఉంది. అందుకనేసి ఇంక ఇప్పుడైతే మొన్న కట్ చేశాను కదండి, ఇది అలా కట్ చేసింది అలాగే ఉందన్నమాట. సో ఇప్పుడు కుడదాం కదా అని చెప్పి తీసానండి. ఇంకా ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేయాలన్నమాట. మా బుడ్డోళ్ళు ఇద్దరు ఏమీ విసిగించకుండా ఉంటే కనుక ఈ పూట అయితే అది అయిపోయిద్ది, లేదు అంటే కనుక మళ్ళీ రేపు పోస్ట్ పోన్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చేస్తాను. ఈ రోజైతే ఏంటో మరి అండి, మా పెద్ద పాప అయితే అసలు బాగా పెద్ద పిల్లలాగా బిహేవ్ చేసిందనమాట. స్నానం తనే చేసింది, డ్రెస్ కూడా తనే వేసుకుందనమాట. అసలు ప్యాంట్ వేసి అబ్బా అప్పుడే తడిపేసుకున్నావా? స్నానం చేసి ఇప్పుడే చేసుకుంది, అలా తడిపేసుకుందో చూడు. తనే స్నానం చేసింది, తనే ఆ డ్రెస్ వేసుకుంది. మామూలుగా డ్రాయర్లు అవి వేసుకోవడానికి అయితే వచ్చి కానీ ప్యాంట్ వేసుకోవడం రాదనమాట. కింద అటు ఇటు ఊగుతో పడిపోయిద్ది. అలాంటిది ప్యాంటు టీషర్ట్ అన్నీ తనే వేసేసుకుంది. ఇంకా నేను బయట బట్టలు మార్నింగ్ బట్టలు ఆరేసండి. ఆ బట్టలు తీసి మడతెడదాం కదా అని బయటకు వెళ్తుంటే, అమ్మ నువ్వు నాకు చెప్పు, నేను మడత పెడతాను, నాకు వచ్చు, నేను ఉన్నాను కదా, నాకు నేర్పించు, నేను మడత పెడతాను, సరేనా? నువ్వు కూర్చో, నేను మడత పెడతాను, నీకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి కదమ్మా అంటుందండి మా అమ్మాయి అయితే ఈరోజు. ఎందుకంటే రావడం నాకు బాగా కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి అనమాట. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి కదా అని చెప్పేసి మా పాప చేత కొంచెంసేపు తొక్కించుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి నీ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి కదమ్మా, నేను మడత పెడతాను, నువ్వు మడత పెట్టకు, నాకు చూపించు, నేను మడత పెడతాను అంటున్నాను. బట్టలు తీయాలన్నమాట. బట్టలు మడతేద్దామని వెళ్ళితే ఆ మాట అయితే అంటుందన్నమాట మా అమ్మాయి. మడతెడతావమ్మా బట్టలు, చేసి పెడతాను, నాకు హెల్ప్. సామాన్లు తోముతావా? నిజంగానే సామాన్లు కూడా తోమిద్దండి మా అమ్మాయి అసలు కదమ్మా. సామాన్లు తోమిద్ది, చక్క బట్టలు తీగితే బ్రష్ చేసిద్ది, బ్రష్ కొట్టిద్ది, బట్టలు మడతెత్తే చిన్ని బట్టలన్నీ మడత పెట్టిద్ది కదమ్మా. రోజు ఏంటంటే అన్ని పనులు మా అమ్మాయి చేసేస్తుంది. ఇదిగోండి బట్టలు అయితే తీసుకొచ్చి ఒక్కొక్కటి తీసుకొచ్చి ఇక్కడైతే వేసింది. మడత పెడతా అంటే వద్దన్నానని చెప్పేసి ఇప్పుడైతే సామాన్లు క్లీన్ చేస్తుంది అనమాట. ఇదిగోండి ఆ షింక్ అందట్లేదు, వద్దంటే వినిపించుకోవట్లేదు, ఎగిరెగిరి కాలుతో ఎగిరెగిరి మరి తోమేస్తుంది అసలు. ఆ ప్లేట్ కడిగేసావా? ఆల్రెడీ ఒక ప్లేట్ కడిగేసింది, కడిగేసేసి అక్కడ పెట్టేసింది లోపల. ఆ ప్లేట్ నానా ప్లేట్ ఇక్కడ పెట్టే, అలా శుభ్రం కడిగేసావా? బాగా కడిగావే, బాగానే కడిగిందండి మా అమ్మాయి. అప్పుడే సామాన్లు వచ్చేసింది మనకి. సూపర్.
తొడమ్మా కదా దాంతో ఆడబెట్టి చాలు ఇంకా 2 గిన్నెలు కడిగేసి ఎక్కువైపోయింది. నువ్వు అంతే, నువ్వు ఎంతసేపు ఆడుకోవడమే, ఆడుకోవడం, ఏడవడం, కొట్టుకోవడం. మా బుడ్డిదైతే అసలు మమ్మీ చెవులు పగిలిపోతున్నాయి. ఈ బుడ్డిదైతే అసలు ఏ పని చేయదండి. ఇంకా అది తినింది కానీ ఏదైనా తన చేతిలో నవ్వుతూ ఆటో ఏదో బై మిస్టేక్ కింద పడిపోయిందంటే దానికి కూడా తీసుకోవడానికి కూడా తీసుకోదనమాట, ఏడుస్తుంది. మేమేదో లాగేసి కింద పడేసినట్టు. మా పెద్దమ్మ అయితే అన్ని పనులు పాపం హెల్ప్ చేస్తుంది అనమాట. ఏయ్ కొడతా చిట్టి దా వచ్చి అమ్మ బట్టలు మడతేవి కలేదా, సామాన్లు వద్దులే కానీ. వినిపించదండి మీకు? మీకు వినిపించిందా ఫ్రెండ్స్? మా అమ్మ ఏమందో, ఎందుకమ్మా నీకు అన్ని పనులు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా, నీకు బోల్డ్ పనులు ఉన్నాయి కదా, నేను తోముతానులే అంటుందండి మా అమ్మాయి కిచెన్లో ఉండి. చిట్టి దా వద్దులే, దా తర్వాత ఉండగలే పోనీ వచ్చే మా చిట్టి దా బట్టలు మడతేది కదా అమ్మా. అవి వదిలే, అక్కడ వదిలేసి వచ్చే దా. నా అమ్మ కదా వచ్చి కూర్చో. బట్టలు తడిసిపోయినాయి చూడు అలా తడిసిపోయింది. అక్క మడతేస్తుంది బట్టలు మడతేస్తుంది. నీకు రాడే రా. మీరే ఇంట్లోనే చూసారా? సరే బాగుంది. మీరే ఇంట్లోనే చూసారండి, పని వద్దు అంటే అలిగి పడుకోవడం. అదిగోండి మా అమ్మాయి చూడండి, వద్దమ్మా నేను చేసుకుంటానన్నా అని చెప్పి అదిగోండి అలిగింది. అలిగిందనమాట. పని ఏం చెయ్యొద్దమ్మా నేను చేసుకుంటాను అన్నానని చెప్పేసి కోపం వచ్చేసింది అనమాట. అలిగి పడుకుంది. ఇంకా వీడియోలో చూపిస్తానని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. రేపు పొద్దున్న ఈ వీడియోలో మా అమ్మాయిలు పెద్దోళ్ళు అయిపోతే పాపం ఇవన్నీ భలే చూసుకుంటారు కదండి. ఇవి ఒక పెద్ద స్వీట్ మెమరీస్ లాగా ఉంటాయి. ఫీల్ అవుతుంది. పని ఇష్టంగా చేసిద్దండి, కానీ రేపొద్దున పెద్ద అయితే మరి చేసిద్దో లేదో తెలియదు. కానీ ప్రస్తుతం మాత్రం నేను చేసే ఏ పని చేస్తే ఆ పని మాత్రం అన్నీ చేస్తా అంటది. కూరగాయలు కట్ చేసినా ఏదైనా సరే. వెళ్ళి డస్ట్బిన్లో పడేసినప్పు వెళ్ళు, కొడతావు ఇప్పుడు. దాయిట్రామ్ డబ్బా నేను తీసి తెలుసుకుని అయిపోయింది అలాక అయిపోయిందా? అలా అయిపోయిందా? ఏడు చేసింది కూడా మా అమ్మాయి. ఇప్పుడు ఆవిడ స్టార్ట్ చేసింది. పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు కదా అని చెప్పి నేనైతే ఇంకా ఈ డ్రెస్ స్టిచ్చింగ్ చేసేద్దాం కదా అని చెప్పేసి అయితే ఫాస్ట్గా ఇంకా కింద అయితే కుడుతున్నాను అనమాట డ్రెస్. ఇంకా మా వారికి అయితే అస్సలు నేను స్టిచ్చింగ్ చేయడం అయితే అస్సలు ఇష్టం ఉండదండి. అది నెగిటివ్ అయితే కాదండి, కాకపోతే ఏంటంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఆఫీస్లో కూర్చొని ఉంటాను కదా. సో కాళ్ళు బాగా నొప్పులు అలా పట్టేసి నొప్పులు వస్తూ ఉంటాయి అన్నమాట మధ్య మధ్యలో. దానికి తోడు ఒక 2 years బ్యాక్ అయితే నాకు కాళ్ళు బోన్ అనేది పక్కకి వెళ్ళిపోయిందండి. ముడుసు ఉంటుంది కదా, ఆ మోకాల దగ్గర ముడుసు అనేది పక్కకి వెళ్ళిపోయిందనమాట. అది కూడా మా పెద్దమ్మాయే చేసిందండి. నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అనమాట అది. ఎందుకంటే మా పెద్దమ్మాయి రాత్రి 12:30 ఆ టయానికి ఇంకా టీవీ చూస్తూనే ఉంది. వాళ్ళు పడుకోమంటే పడుకునేవారు కాదనమాట. ఇప్పుడు కూడా ఇంకా మా చిన్నమ్మాయి మళ్ళీ ఆ అలవాటు ఇంకా పోలేదండి. మా పెద్దమ్మాయి అయితే కొంచెం స్కూల్కి వెళ్తుంది కాబట్టి అలవాటు తప్పింది. మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి ఇదివరకు అయితే 2 వరకు 12:30 అసలు నైట్ నిద్ర ఉండేది కదండి వాళ్ళకి. మార్నింగే పడుకునేవారు, నైట్ అస్సలు పడుకునేవారు కాదనమాట. అదే అలవాటు మీద 12:30కి వాళ్ళు కూర్చున్నారు. మా చిన్న పాప నా ఒళ్ళో ఉందని, ఎందుకంటే మా చిన్న పాప ఏది చూస్తే అది అప్పుడు నోట్లో పెట్టుకునే వయసులో ఉంది. అందుకని చెప్పి ఏది పడితే పెట్టేసుకుంటుంది అని చెప్పేసి నేనైతే అలా కూర్చునే ఉన్నానండి పడుకోకుండా. కరెక్ట్గా టైం అయితే 12:30 అవుతుందండి ఖచ్చితంగా. మా డాడీ ఒక రూమ్లో పడుకున్నారు. మా తమ్ముడు లేనట్టున్నాడండి. మా తమ్ముడు లేడండి అప్పుడైతే. మా అక్క మా బావగారు ఉన్నారు. మా వారు కూడా లేరండి. నేను మా అమ్మగారి వాళ్ళ ఇంట్లో ఉన్నాను అన్నమాట. అయితే మా వారైతే అప్పుడు స్వామిమాల అయితే వేసుకున్నారండి. మాల మీద ఉన్నారు అప్పుడు.
ఇంకా 12:30 ఆ టైంకి స్వామిమాల అయి చేసుకొని వచ్చే టైంకి ఇంకా 1 టైం అయ్యిద్ది. సరే ఆయన కూడా ఇంకా రాలేదు కదా అని చెప్పేసి నేను మెలకువగా ఉన్నాను. మెలకువగా ఉంటే ఈ లోపల మా పెద్దమ్మాయి ఒక ఫ్యాడ్‌తో ఆడుతూ టీవీ చూస్తూ నేను కాలు చాపుకొని ఉన్నానండి. కాలు చాపుకొని ఉంటే ఆ ఫ్యాడ్‌తో నా కాలు మీద పెట్టింది. ఒళ్ళో అప్పటికే మా చిన్న పాప ఉందనమాట. కాలు చాపుకొని కూర్చుంటే కాలు మీద ఫ్యాడ్ పెట్టింది. నేను అనుకోను కదండీ ఎగురుతదని. మా పాప ఏం చేసిందంటే ఆ ఫ్యాడ్ పైకి ఎత్తి నా కాలు మీద పెట్టి ఒక్క గెంతు గెంతిందనమాట. అంటే ప్రెస్ ఫ్యాడ్ కాలు మీద పెట్టేసి ప్రెస్ చేసేసి నా కాలు మీద నుంచి ఒక్కసారిగా పైకి గెంతిందనమాట. అది నేను కరెక్ట్‌గా చెప్పలేకపోతున్నాను గానీ ఒక్కసారైతే గెంతింది. ఆ గెంతడం తను బరువంతా నా మీద పెట్టేయడంతోటి ఒక్కసారి ఆ ముడిసె దగ్గరున్న బోన్ అనేది పక్కకెళ్ళిపోయిందండి. 12:30కి జరిగింది అది. రాత్రి 12:30కైతే 1 వరకు కూడా నేను ట్రై చేశానండి. ఎంత ట్రై చేస్తున్నా ఆ ముడుసైతే అసలు పక్కకి రాలేదనమాట. బలవంతంగా నేను ట్రై చేస్తుంటే బాడీ మొత్తం గ్రీన్ కలర్‌లోకి మారిపోయి మొత్తం గ్రీన్ కూడా కాదండి బ్లాక్ కలర్‌లోకి మారిపోయిందనమాట. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంది అసల. బ్లాక్ కలర్‌లో మారిపోయి చేతులు అన్నీ కూడా స్పర్శ లేకుండా పోవడం అలా జరిగిందండి నాకైతే. అసలు ఇప్పటికి తలుచుకుంటే భయమేసేస్తుంది అసల. అయితే ఆ టైంలో ఎవ్వరు లేరు నా పక్కన. 12:30 అంటే అందరూ పడుకునే టైం కదండీ! వీళ్ళిద్దరే మా దూతలిద్దరే పడుకోరనమాట. మార్నింగ్ పడుకొని ఈవినింగ్ పడుకునేవారు కాదు. ఓ పక్క మా డ్యాడీని పిలుస్తున్నాను. ఎన్నిసార్లు పిలుస్తాను. డోరు డబుల్ బెడ్రూమ్ అండి అప్పుడు మా అమ్మగారు ఉండేవాళ్ళది. డబుల్ బెడ్రూమ్ అయితే ఒక రూమ్‌లో పడుకున్నారు. డ్యాడీ డోర్ క్లోజ్ చేసుకున్నారనమాట. ఎన్నిసార్లు గట్టిగా పిలిచినా డ్యాడీ రావట్లేదు. మా అదృష్టం ఏంటంటే మా అక్క, మా బావగారు పక్కన రెంట్‌గుండేవాళ్ళు. ఇద్దరు పక్కపక్కన ఉండేవాళ్ళనమాట అమ్మగారు, మా అక్క వాళ్ళు. సో, ఒక్కసారిగా డ్యాడీ అని గట్టిగా అరిస్తే అప్పుడు డ్యాడీ బయటకొచ్చారనమాట. చాలా కంగారు పడితే ఏంటి ఇంత గట్టిగా అరిసని చాలా ఉలిక్కిపడి బయటకైతే వచ్చారు. రావడం ఇంకా ఇలా అని చెప్పాను. చూసారు కానీ ట్రై చేశారు కానీ ఇంకా అవ్వలేదు. అవ్వకపోతే మా డ్యాడీకైతే అసలు పిచ్చ కోపం వచ్చిందండి. నా పెద్ద కూతురు మీద అయితే అసలు చిన్నపిల్లని కూడా చూడకుండా కొట్టేద్దాం అన్నంత కోపం వచ్చింది. చెయ్యెత్తేశారు. అప్పుడైతే ఇంకా నేనే ఆపానండి. ఆపితే సరే ఇంక చేసేదేం లేక పక్కన మా అక్క, మా బావగారిని అయితే పిలిచారు. పిలిస్తే మా అక్క కూడా కొంచెం ట్రై చేయమ్మా అని చెప్పి కాళ్ళు సవరదీయడానికి అంటే ఆ కాలు ఫోల్డింగ్ అవ్వట్లేదు. అలాగని చెప్పి అసలు కొంచెం అటు జరపలేకపోతున్నాను, ఇటు జరపలేకపోతున్నాను. అసలు ఫోల్డింగ్ అవ్వట్లేదు. కాలు చాపిన కాళ్ళు మంచం మీద అలాగే ఉంది. కిందకి పెడదామంటే అవ్వట్లేదు. అస్సలు జరగట్లేదంటే చాలా పక్కకొచ్చేసిందనమాట బోను. అయితే ఎంత ట్రై చేస్తుంటే కాళ్ళు జరపడానికి ట్రై చేస్తుంటే ఇంకా చర్మం మొత్తం బాడీ అంతా బ్లాక్ కలర్‌లోకి వచ్చేస్తుందనమాట. ఇంక లాభం లేదురా బాబు అని చెప్పేసి దగ్గర దగ్గర 2 అయిపోతుందండి. ట్రై చేయడంలోనే మాకు 2 అయిపోయింది. 12:30కి తప్పినది కాలు మా డాడీని లెగ్గొట్టడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టేసింది. ఇంక నేను హాస్పిటల్‌కి తీసుకెళ్తా అంటున్నారు మా అక్క వాళ్ళు అప్పటికే. నేనే వద్దంటే వద్దని చెప్పి అన్నాననమాట. సో, వద్దు అనటంతోటి ఇంకా ఆ టైంకి 1:30 ఆ టైంకి మా వారైతే వచ్చారండి. వస్తే ఇంకా మా వారు కూడా ట్రై చేశారు. కాలు పట్టుకుంటుంటే చాలు భయమేసేసింది అసలు కదలట్లేదు. ఇంకా మా బావగారు, మా వారు అయితే ఇంక బలవంతంగా ఈ హాస్పిటల్ నేను వద్దన్నా సరే తీసుకొచ్చారండి. అప్పుడు థర్డ్ ఫ్లోర్ అనమాట. సెకండ్ ఫ్లోర్ అండి మా అమ్మ వాళ్ళు ఉండేది. ఫస్ట్ టైం అండి లైఫ్‌లో సెకండ్ ఫ్లోర్ నుంచి స్ట్రక్చర్ మీద కిందకైతే వెళ్ళానండి. ఆ స్ట్రక్చర్ మీద కూడా వెళ్ళింది అసలు ఎంత కష్టం మీదంటే కాలు జరపకపోతే అనకూడదు కానీ చాలా తప్పనమాట. కానీ ఆ టైంలో అలా అయిపోయింది. మా బావగారు నా కాలు పెట్టిన దగ్గర అయితే పట్టుకున్నారనమాట స్ట్రక్చర్‌ని. అంటే నా కాలు కూడా తగులుతుందండి అసలు. అంటే పెద్దాయన కదా గమ్మున తగలకూడదు కానీ నా కాలు తగిలింది ఆయనకి. అటు పక్కేమో ఒక ఆటో ఆయనండి. అప్పుడు ఒక ఆటో ఆయన నాకు ప్రెగ్నెన్సీ టైంలో కూడా నన్ను ఆఫీస్‌కి సంబంధించిన ఆటో పర్సను. సో, నా డెలివరీ టైంలో కూడా గమ్మున నొప్పులొస్తున్నప్పుడైనా లేకపోతే హాస్పిటల్‌కి వెళ్ళాలన్నా మంత్లీ చెకప్‌కైనా ఆ ఆటో పర్సన్ అయితే నన్ను తీసుకొచ్చేవారు. సో, ఆ ఆటో పర్సన్‌కి కాల్ చేస్తే వెంటనే వచ్చారండి. ఆయన అంటే ఆటోలో తీసుకెళ్ళిపోదాము కొంచెం ఎత్తుకొనైనా తీసుకెళ్దాం అన్నట్టుగా ఫస్ట్ ఆటో ఆయన్ని పిలిచారు. కానీ ఇంక నా వల్ల అవ్వట్లేదని చెప్పేసి ఎత్తుకోవడానికి కూడా అవ్వట్లేదు. అవ్వకపోయేసరికి ఇంకా అంబులెన్స్‌ని పిలిస్తే స్ట్రక్చర్ వచ్చింది. అక్కడి నుంచి కింద ఎత్తుకోవడానికి అవ్వట్లేదు, ఏం చేయట్లేదని చెప్పేసి ఇంకా బలవంతం మీద అంబులెన్స్‌కొచ్చిన డ్రైవరు అండ్ ఇంకో డ్రైవర్ ఒక్కరేనండి. డ్రైవరు, మా బావగారు, మా వారు, ఆ ఆటో పర్సన్ ఉన్నారు కదండీ ఆయననమాట. వీళ్ళు నలుగురు కలిసి నన్ను సెకండ్ ఫ్లోర్ నుంచి స్ట్రక్చర్ మీద కిందకైతే దింపారండి. దింపిన తర్వాత అంబులెన్స్ ఎక్కిచ్చారు. అంబులెన్స్ ఎక్కించిన
ఎక్కడంటే ఇక్కడ విజయవాడలో వాళ్ళకైతే అర్థమవుతుంది. 14 అంతస్తుల బిల్డింగ్ దగ్గర హాస్పిటల్ అనమాట. ఆ హాస్పిటల్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. హాస్పిటల్ పేరు కూడా మర్చిపోయానండి నేను. ఒక 3 ఇయర్స్ అయిపోతుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళి కుదుపులు ఉంటాయి కదండి, కుదుపులకి నా కాలు కొంచెం అటు ఇటు కదులుతుంది. అప్పుడే అంబులెన్స్లోనే గట్టి గట్టిగా ఏడ్చేసాను అసలు. ప్లీజ్ అండి కొంచెం స్లోగా తీసుకెళ్ళండి అని చెప్పేసి నా బాధ అప్పుడు అసలు వర్ణించలేకపోతున్నాను. అయితే నా అదృష్టం ఏంటంటే అంబులెన్స్ కరెక్ట్గా హాస్పిటల్కి వచ్చేసింది. కిందకి ఇంకా పైకి వెళ్ళడం అనమాట. ఆటో ఆపారు, అదే అంబులెన్స్ ఆపారు. తర్వాత స్ట్రక్చర్ నుంచి పర్సన్స్ కిందకి దింపుతున్నారు అనమాట. కిందకి దింపంగానే ఒక అంబులెన్స్ డ్రైవర్ ఉన్నారు కదండి, ఆ డ్రైవర్ ఒక్కసారిగా నా స్ట్రక్చర్ని ఒకసారి ఇలా పైకి ఎత్తేసారనమాట. పైకి ఎత్తడంతో నా ముడుసు మీద ఉన్న బోన్ అనేది కిందకి దిగిపోయింది కదా, పక్కకి వెళ్ళిపోయింది కదా. సో తను అదే ప్లేస్ని అక్కడ పట్టుకొని ఆ కాలు దగ్గర ఉన్నదాన్ని కొంచెం ఇలా పైకి ఎత్తడంతో ఆ ముడుసు అనేది కిందది కాస్త పక్కకు వచ్చింది. ఇటు పక్క కరెక్ట్ సెట్ అయిపోయింది అనమాట. అదృష్టం కొద్దీ కరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అదైతే సెట్ అయిపోయిందండి. నా కాలు అయితే నొప్పి కూడా ఏమీ లేదండి, సెట్ అయిపోయింది, బాగానే ఉంది. అమ్మాయి అనుకున్నాను, వద్దంటే వద్దన్న హాస్పిటల్కి. కానీ మా బావగారు అయితే ఏమో ఇప్పుడు తప్పింది కదా, ఏమొద్దు ఏంటో ఒకసారి మళ్ళీ స్కానింగ్ అవి చేయించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అన్నారు. ఒక స్కానింగ్ అవన్నీ చేయించారనమాట. చేపిస్తే అంతా బాగానే ఉందమ్మన్నారు. కానీ డాక్టర్ అయితే పిచ్చ తిట్లు తిట్టారండి. ఆ పాప ఎన్ని సంవత్సరాలు ఉంది? 3 సంవత్సరాల పాప. 3 సంవత్సరాల పాప నీకు కాలు మీద ప్యాడ్ పెట్టి ఎగిరితే నీకు కాలు ముడిసి పక్కకి వెళ్ళిపోయేది ఏంటి? అంటే నువ్వు ఎంత వీక్గా ఉంటే నీ బోన్స్ అలా పక్కకి వెళ్ళిపోతాయి. సో నువ్వు ఉండు, 2 డేస్ ఉండు అని ఏదో అన్నారండి. కాకపోతే అవసరం లేదండి, తగ్గిపోయింది అదే అని చెప్పేసి చెకప్ చేయించుకుని స్కానింగ్లు అవి చేయించుకుని మెడిసిన్ అయితే తీసుకుని వచ్చేసాను. నా బ్యాడ్ లక్ ఏంటంటే అంత పెయిన్ లేదు కదా అని మెడిసిన్ అయితే ఆపేసాను నేను. సో ఆ మెడిసిన్ పోయింది. చెకప్ కార్డ్కి 5000 అయినాయి. కానీ నేనైతే మెడిసిన్ ఆపేసిన వల్ల తెలియదు, కానీ అది మళ్ళీ తిరగబడిందో తెలియదు. ఇప్పుడు ఆ పెయిన్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉండిపోయిందండి. నాకైతే పెయిన్ వచ్చినప్పుడల్లా నా కూతురు చేసింది అయితే ఇంకా అలా గుర్తుండిపోయిందనమాట. ఇంకా అందుకే ఆ పెయిన్ ఎక్కువగా ఉంటుందనేసి స్టిచ్చింగ్ చేస్తుంటే ఇంకా ఎక్కువైపోతుందని, అందుకనేసి ఎక్కువసేపు కూర్చోలేనమాట. నేను కుర్చీలో కూర్చుంటే పెయిన్ వచ్చేస్తుంది, కాలు చాపుకొని ఉండాలి. అందుకని మా వారు వద్దంటండి. ఈ స్టిచ్చింగ్ అయ్యే లోపల నా ఈ స్టోరీ కూడా అయిపోయిందండి. దీనికోసం నేను ఈ స్టిచ్చింగ్ ఎందుకు వద్దు అంటారనేసి చెప్పడంతో స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ నా డ్రెస్ కూడా అయిపోయిందండి. ఈ డ్రెస్సెస్ లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, మా వారు కొన్నారని చెప్పేసి. అది కూడా వద్దంటే బలవంతంగా రెడీమేడ్ తీసుకున్నాను అనమాట, మెటీరియల్ తీసుకున్నాను సారీ. ఇంకా వాటికైతే డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేశాను. ఆల్రెడీ ఇంకో డ్రెస్ కూడా ఒకటి కుట్టేశానండి, ఇది సెకండ్ డ్రెస్ అనమాట. ఆ డ్రెస్కి అయితే మొత్తం ఒకటే కలర్ వచ్చింది, గోటీ కానీ ఏం వేయడానికి లేదనమాట. ఇదైతే గోటీ వేసుకోవడానికి వేరే వేరే కలర్స్ వచ్చినాయి. చక్కగా దీనికైతే నేను నెక్ కూడా మోడల్ పెట్టుకుందాం అనుకున్నానండి. కాకపోతే నెక్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చేసిందే, దానికే వచ్చేసింది యోక్ పార్ట్ అనేది. అందుకనేసి ఇంకా రౌండ్ నెక్కే ఉంచేసాను. ఒక వెనకాల డోరీస్ మాత్రం ఇలా కుట్టుకుంటున్నానండి, చిన్న చిన్న కుర్చీల్లా పెట్టేసుకొని. సేమ్ కలర్ కాదు కదా, డిఫరెంట్ కలర్ కదా అని చెప్పేసి ఇలా అయితే కుడుతున్నానండి ప్యాంట్ బిట్టు. ఈ ప్యాంట్లో అయితే ఏం క్లాత్ ఏం మిగలేదండి, నా దగ్గర సపరేట్ క్లాత్ ఉంది. సో ఆ క్లాత్ తోటి అయితే కుడుతున్నాను. ముందుగా డ్రెస్ ఎలా ఉంది ఏంటని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఫుల్ వీడియో.